కొండాపురం మండలం సత్యవలు వద్ద జడ రసూల్ కర్రా హజరత్పై జరిగిన దాడి ఘటన పట్ల ఎంఆర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బావిలో తేలియాడుతున్న జడ రసూల్ మృతదేహంను చూసిన వారు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. పోలీసు అధికారులకు 5 డిమాండ్లు పెట్టారు. రసూల్పై దాడి చేసి అమానుషంగా బావిలో పడేసిన వింజమూరు సివిల్ సప్లై డీటీ పత్తిపాటి శ్రీనివాసులు ఆయన కుమారుడిని A1, A2గా చేర్చి ఈ హత్య ఘటనలో పాల్గొన్న మిగిలిన 15 మందిపైన కేసులు నమోదు చేయాలని, అందుకు సంబంధించిన FIRలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా, ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జి గేరా జానకి మాదిగా, ఎంఎస్పీ సీనియర్ నాయకులు అక్కిల గుంట యేసు మాదిగా, కూనిపోగు ఇర్మియా మాదిగా, సిపిఐ నాయకులు నాగరాజు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు పుష్పాంజలి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్, కాకుటూరి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంటికి పోతున్నటువంటి సందర్భంలో ఎదురొచ్చినటువంటి కారు సిఎస్డిటి పత్తిపాటి శ్రీనివాస నాయుడు గారి కారుకి అడ్డం వచ్చిందనో లేదో తగిలిందనే కారణం చేత నిండు ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి కమ్మ భూస్వాముల చరిత్రని వినాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దలారా, కారు డ్యాష్ వస్తే ప్రత్యక్ష సాక్షి తోటి కులస్తుడైనటువంటి ఒక యువకుడు బ్రతిమలాడి క్షమాపణ చెప్పిస్తున్నానని కూడా అన్నా కూడా వినకుండా తన కొడుకు అంటే సిఎస్డిటి పత్తిపాటి శ్రీనివాసులు ఆయన కుమారుడు వినకుండా కొట్టుతూ తిడుతూ తన కులస్తుల్ని ఇంకొక 15 మందిని పిలిపించుకొని విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి చంపి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బావిలో పడేసినటువంటి చరిత్ర రాత్రి జరిగితే ఆ సంఘటన పట్ల ఆ టైంకే ఇక్కడికి విచ్చేసినటువంటి కొండాపురం ఎస్ఐ గారు ఆ యొక్క కార్యక్రమం మొత్తం తెలిసి కూడా పట్టినట్టుగా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించి ఎటో పోయాళ్లే చూద్దాం చేద్దామని నటిస్తుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఉదయం 7 గంటలకు పక్కనున్నటువంటి నేల బావిలో రసూలు శవము కనిపించింది. ఆ శవాన్ని మరి అక్కడే పెట్టి ఈ సంఘటన అంతా రాత్రి నుంచి పోలీసులకు అంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ స్థాయిల వరకు కూడా ఈ సంఘటన తెలిసి ఉన్నా దాన్ని మభ్యపెట్టడం కోసము నిర్లక్ష్యంగా తాస్కారంగా చర్యలు తీసుకుంటూ మరి 7 గంటలకు శవాన్ని గుర్తుపెట్టి 1:30 సమయంలో శవాన్ని బయటకు తీయటం జరిగింది. మరి 1:30 నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి సంఘటన మీద మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు మరి సంఘటన గాయాలు కొట్టి చంపేసిన విధానాన్ని కూడా మరి ప్రత్యక్షంగా చూసి కళ్ళారు చూసినటువంటి డిపార్ట్మెంటు అవతల భూస్వాములు, అవతల ధనికులు, అవతల పొలిటికల్ పవర్ ఉన్నటువంటి అగ్రవర్ణ కులస్తులు కాబట్టి మరి ఒక పేదవాడి ప్రాణానికి విలువ లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం కూడా మేము ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తున్నాం. పెద్దలారా, ఇప్పటి వరకు పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నా ఎలా తీసుకున్నారని మేము రోడ్డుకి ధర్నా చేస్తూ మేము ఒక ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు ఈ పోలీసు పెద్దల మీద పెట్టున్నాము. ఇప్పుడే శ్రీయుత కలెక్టర్ వారు, శ్రీయుత జిల్లా ఎస్పీ గారు కూడా ఫోన్లో సంప్రదించారు. అయినా మాకున్నటువంటి ప్రధాన 4 డిమాండ్ల మీద తక్షణ చర్యలు తీసుకుంటేనే మేము ఈ యొక్క ధర్నాన్ని విరమిస్తామని కూడా సమాజానికి తెలియపరుచుకుంటూ మరి ఈ సమాజంలో బాధపడుతున్నటువంటి వాహనదారులారా లేదా ఇతర ప్రయాణికులారా మా బాధను అర్థం చేసుకోండి, మా బిడ్డ ప్రాణాలు కోల్పోయడం మా వేదన అర్థం చేసుకోండి. మీరు ఆవేశాలకు మరి పోకుండా మాకు మీరు కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి మీడియాకు కానీ లేదా ప్రజలకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ మా ప్రధాన డిమాండ్లను ఒకసారి మరి చదివి వినిపిస్తాం. ఈ డిమాండ్లు సాధ్యాల పట్ల సమయము పట్ల మరి స్పష్టమైనటువంటి అభిప్రాయము చర్యలు ఉంటేనే ఈ యొక్క నిరసన కార్యక్రమము ముగిస్తామని కూడా తెలియపుతూ సిఎస్డిటి పత్తిపాటి శ్రీనివాసులు ఆయన కుమారుణ్ణి A1, A2 ముద్దాలుగా చేర్చి వెంటనే అరెస్ట్ చేయాలి, FIR మా చేతికి ఇవ్వాలి. ఇది మా మొదటి డిమాండ్. అదే విధంగా రెండో డిమాండ్గా హత్యకు కారకులైనటువంటి సుమారు 15 మందిని గుర్తించి FIR నమోదు చేసి వెంటనే 24 గంటల వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము రెండో డిమాండ్గా డిమాండ్ చేస్తున్నాం. మూడో డిమాండ్గా హత్యకు ప్రధాన కారకులైనటువంటి సిఎస్డిటి పత్తిపాటి శ్రీనివాసుల్ని పైన శాఖాపరమైనటువంటి చర్యలు అంటే ఇమీడియట్గా ఆయన్ని మరి సస్పెండ్ చేయాలని కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
మరి రాత్రి 7 గంటల నుంచి ఒక నిండు పానం, ఒక పేద పానం, ఒక మాదిగ యువకుడు ప్రాణానికి విలువ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కొండాపురం ఎస్ఐ గారిని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని కూడా 4వ డిమాండ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి 5వ డిమాండ్గా గౌరవ పెద్దలు, పోలీస్ పెద్దలు మాకు సహకరించి మరి పిఎం కూడా ఇక్కడ నిర్వహించాలనేది కూడా మా డిమాండ్. దాని సాధ్యాలు వాళ్ళు పరిశీలించాలి. మరి ఆ విధానం కూడా మేము మా కుటుంబంతో లేదా మా ఎంఆర్పిఎస్ నాయకులతో సమీక్షించుకొని ఆ డిమాండ్ లిస్టులో మేము ఒక హాఫ్ అన్ అవర్లో మీకు నిర్ణయం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క సంఘటన ఉదయం నుంచి ఇప్పటిదాకా నిరంతరము పర్యవేక్షిస్తూ పోరాటంలో ముందున్నటువంటి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పందిటి అంబేద్కర్ మాది కూడా 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదైతే శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు రాత్రి చేసిన ఘటన చూస్తా ఉంటే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్కసారి మాదిగల పట్ల, దళితుల పట్ల ఏ విధంగా అగ్రవర్ణ భూస్వాములు ఉన్నారో ఈ ఘటన దానికి నిదర్శనమని, డిటి శ్రీనివాస్ జరిగిన ఘటన చేసిన అత్యధిక పాశవికమని, ఇలాంటి ఘటనని ఏదైతే స్థానిక ఎస్ఐ గారు ఎందుకు సమర్థిస్తున్నారో లేదా స్థానిక డిపార్ట్మెంట్ పోలీసు వారు ఎందుకు సమర్థిస్తున్నారో, మీ వెనక ఎవరైనా రాజకీయ అండ ఉందా అని మేము నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తి లేదని మీరు తక్షణమే మేము ఏదైతే మా జిల్లా ఇన్ఛార్జి గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే ప్రధాన డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ని ఖచ్చితంగా నిర్వర్తించిన తర్వాతనే ఈ ధర్నాన్ని ఇక్కడి నుంచి విరమిస్తామని, లేని పక్షంలో మాజీ నేత మందాకృష్ణ గారి ఆదేశాలు అలానే అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నగారి ఆదేశాలతో అవసరమైతే ఈ బాడీతోటి జాతీయ రహదారులు కూడా దిగ్బంధిస్తామని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా డిపార్ట్మెంట్ తక్షణమే అన్నగారు అవసరమైతే జాతీయ రహదారులు దిగ్బంధం చేసేటప్పటికి అవసరమైతే మందాకృష్ణ గారు కూడా ఈ ఘట్ట మీద అడుగు పెట్టే విధంగా చేస్తామని కూడా మరొకసారి పోలీసులు వారి అనుచరులు 15 మందిని ముందు ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి, టీటీ శ్రీనివాస్ని సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు కాదు, ముందు మీరు అరెస్ట్ చూపించి ఆ తర్వాత మా దగ్గరికి మాట్లాడడానికి రావాలని కూడా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను. జై బాద్గా వర్ధిల్లాలి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904714776, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.